నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేము సిద్ధం బస్సు యాత్ర బుధవారం మద్దింకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలంలోకి చేరింది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్రలో దారి పొడవునా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. సంతమాగులూరు అడ్డరోడ్డు జంక్షన్ వద్దకు రాగానే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో జగన్ను చూసేందుకు తరలిరాగా ముఖ్యమంత్రి బస్సులో నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి వారి సమస్యలు చెప్పుకోగా సానుకూలంగా స్పందించారు. తిరిగి మరలా ముఖ్యమంత్రి మీరే అంటూ ఆశీర్వదించారు. ముఖ్యమంత్రిని చూసేందుకు ప్రజలు భారీ స్థాయిలో రోడ్డుకి ఇరువైపులా బారులు తీరారు. కొమ్మాలపాడు గ్రామానికి చెందిన 16 సంవత్సరాల హుస్సేన్ బాషా అనారోగ్యం కారణంగా బాధపడుతుండగా ఆపరేషన్ చేయించగా 10 లక్షలు ఖర్చు కావడంతో ముఖ్యమంత్రిని బస్సు యాత్రలో కలువుగా తమ బిడ్డకు వైద్య సహాయం అందించేందుకు సీఎం జగన్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం బాలుడికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక సమస్య ఉందని అదే పని ఆపాడు. సీఎం ఎప్పుడు రాదు జగనన్న అది నా నువ్వంటే
చూడండి జగన్ అదే ఏదో ఒక సమస్య ఉందని అదే పని ఆపాడు. సీఎం ఎప్పుడు రాదు. తెలుగుదేశం కూటమి అధికారంలోనికి వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు నేరుగా ఇంటికి తెచ్చే విధంగా చంద్రబాబు చూసుకుంటారని, జగన్ లాగా విడతల వారీగా పెంచుకుంటూ వెళ్లేది లేదని, జూలై నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ నగదు ఇస్తారని అద్దంకి శాసనసభ్యులు గొట్టుపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మండలం సాధునగర్ గోవాడ గ్రామాలలో బుధవారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని రవికుమార్ కోరారు. గతంలో వైసీపీకి ఓటు వేయడం వలన జరిగిన నష్టం గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏప్రిల్, మే, జూన్ నెలకు కలిపి జూలై నెలలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చంద్రబాబు ప్రకటించారని, జగన్ లాగా మోసం చేసే హామీలు చంద్రబాబు ఇవ్వరని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోనికి వచ్చిన జగన్ అభివృద్ధి ఏం చేశాడు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించారో చెప్పాలని రవికుమార్ ప్రశ్నించారు. తెలుగుదేశం కూటమి అధికారంలోనికి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రవికుమార్ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు వారి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అద్దంకి సీఐ కృష్ణయ్య అన్నారు. అద్దంకి మండలం మోదాపల్లి, పేరాయిపాలెం, కొటికలపూడి, వేణుగోపాలపురం గ్రామాలలో బుధవారం బీఎస్ఎఫ్ సిబ్బందితో కవాతులు నిర్వహించారు. ఓటర్లందరికీ మేము అండగా ఉన్నాం, పోలింగ్ డే రోజు బయటికి వచ్చి ఎవరికీ భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా, ఓటర్లను ఇబ్బంది పెడుతున్నా తక్షణమే పోలీసుల దృష్టికి తీసుకుని రావాలని సీఐ కృష్ణయ్య చెప్పారు. అలాగే పంగులూరు మండలంలో రేణింగవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ సిబ్బందితో కవాతు నిర్వహించి అవగాహన కల్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో గ్రామాలలో ఎక్కడా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ తెలియజేశారు.
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా బుధవారం మన్నం త్రిమూర్తులు కార్యాలయంలో హోమియో పితామహుడు డాక్టర్ శామ్యుయల్ 270వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి త్రిమూర్తులు, డాక్టర్ రఘుచంద్ తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాడు దీర్ఘకాలిక వ్యాధులు, తరుణ వ్యాధులపై వైద్య విధానాలపై రీసెర్చ్ చేసి హోమియోపతి ఏకైక సైడ్ ఎఫెక్ట్ లేని మంచి వైద్యమని నిర్ధారించారని, వేసవి కాలంలో వడదెబ్బ నివారణకు నోట్రోమోర్ 30 అనేది పిల్స్ ఎంతో చక్కగా పనిచేస్తాయని ప్రజలు తీసుకుని వెళ్లి ఉపయోగించుకోవాలన్నారు. ఎండ సమయంలో ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు పిల్స్ వేసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుందన్నారు. అనంతరం స్థానికులకు వడదెబ్బ నివారణకు పిల్స్ను ప్రముఖులందరూ కలిసి పంపిణీ చేశారు. కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్ లో వడదెబ్బ నివారణ మందులు అందుబాటులో ఉన్నాయని, కావలసిన వారు ఉచితంగా తీసుకుని వెళ్లాలని తెలిపారు. హోమియోపతి పితామహుడైన హనుమన్ గారి జయంతి సందర్భంగా ఇప్పుడు దాదాపుగా మన రవిచంద్ర గారు చెప్పినట్టు 270 సంవత్సరం జయంతి అంటే మామూలు విషయం కాదు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా పేరు గుర్తుపెట్టుకొని ఆ వైద్య విధానాలు కొనసాగిస్తుందంటే హోమియోపతిలో ఎంత పట్టుందో, ఎంత మంచి వైద్యమో అందరూ కూడా తెలుసుకొని దాని ఎండాకాలంలో మన తగలకుండా శ్రావ కర్షకులు వీళ్ళు ఎవరైనా సరే కష్టపడి పనిచేసేవాళ్ళు కనుక ఉదయాన్నే 4 పిల్స్ వేసుకుంటే తప్పకుండా ఎండలో తిరగమని కాదు, ఒకవేళ ఏదైనా కొద్దిగా పెండకి వెళ్ళాల్సి వస్తే అవి వేసుకుంటే వడపెట్ట నుండి మనం నివారించవచ్చు అని చెప్పి హోమియోపతిలో అది ముందు నేట్రమన్ 30 ఇది వేసుకుంటే సరిపోయింది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మందులు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా ఎక్కువ కనుక మనం తీసుకెళ్లాల్సి వస్తుంటే కాంటాక్ట్ అయ్యి మీరు ఎక్కడికైనా ఆ మందులు మినిమం ఖర్చుకి మన అందించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో వడపెట్టుల నుండి తప్పించుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజారోగ్య వేదిక, అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు కలిపి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. ఈరోజు హనుమన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాము. అందుకు ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఈ విచ్చేసిన వారికి మరి అందరికి కూడా ఈ నేట్రమన్ 30 ఈ హోమియోపతి మందులు పిల్స్ ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎండి కూడా పూర్తి చేశారు. తను 6 భాషల్లో ప్రావీణ్యుడు. ఎంతో అక్కడ హోమియోపతి వైద్యం కనుక్కునే ముందుగా చాలా ఎంతో కష్టపడి వైద్యం నేర్చుకొని తర్వాత అల్లోపతి వైద్యం చేయడం మొదలుపెట్టాడు. కానీ వైద్యం చేసాడు కానీ నచ్చలేదు. నచ్చక ఆయన బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. బాగా ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్ నుంచి ఫ్రెంచ్లోకి ఆయనకి ఇటాలియన్ అన్ని రకాల భాషలు వచ్చు. ఆయన ఆ భాష కోయడం వల్ల ఆయన ఈజీగా బతకగలిగాడు. డాక్టర్ గురించి చేయకపోయినా కూడా. ఆ టైంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆయన బుక్ ట్రాన్స్లేట్ చేస్తుంటే మలేరియా వ్యాధికి మనకి ఇప్పటికి కూడా సింకోనా బెరట్రాసమే వాడేది. ఈ రోజు కూడా అల్లోపతి అయినా ఆయుర్వేదిక్ అయినా హోమియో అయినా మన దేశంలో
ప్రపంచవ్యాప్తంగా. ఆ బెరడు రసం కనుక తాగితే మలేరియా వ్యాధి వస్తుందని లేని వాళ్ళకి, ఉండోళ్ళకి ఇస్తే పోద్దని దానిలో చదవటం జరిగింది. ఓ ఇదేంటని చెప్పి ఇంటికి వెళ్ళి ఆయనకి ఎటువంటి వ్యాధి లేదు, ఆయన వెళ్ళి ఆ మలేరియా అంటే బెరడు రసం తాగుతాడు, సిలికోన బెరడు రసం తాగితే ఆయనకి చలి జ్వరం వచ్చింది. ఓ ఇది కరెక్టేను, లేని వాళ్ళకి ఇది తాగితే మలేరియా వ్యాధి వస్తుందని, ఇంట్లో వాళ్ళకి శిష్యులకి అందరికీ మలేరియా వస్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చేస్తాడు అది ఉండోళ్ళకి ఆ బెరడు రసం వళుతుంది. ఓ ఇది దీనిలో ఉంది అసలు కిటిక అంతా, ఇది ఒక మంచి వాడిని కనుక్కొని అక్కడి నుంచి 10 సంవత్సరాలు కష్టపడి ఈ హోమియో వైద్యాన్ని కనుక్కొని ఆయన అందుకనే పితామహుడుగా హోమియోపతి పితగా హనుమాన్ చెప్తారు అన్నమాట. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అందరూ హోమియో, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అందరూ కూడా వ్యక్తులందరూ కూడా ఈయన ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు 270వ జయంతి ఈ రోజున. అటువంటి హనుమాను గురించి కొన్ని విషయాలు తెలియడం అవసరం ఉంది. ఇది చాలా సింపుల్ వైద్యం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒక ముందు మీ ముందు నేను వేసుకున్నా ఏమవుతుంది, ఉంటే తగ్గుతుందే కానీ విడిగా నా నష్టం చేయదు. అటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం ఇది. అట్లాగే దీర్ఘ వ్యాధులకు అద్భుతమైన వైద్యం. తరుణ వ్యాధులు అయితే తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు 2 ఉంటాయి. తరుణ వ్యాధులు అంటే అప్పటికప్పుడు వచ్చి పోయేవి, దీర్ఘ వ్యాధి అంటే చాలా కాలం పాటు ఉండేవి. మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ జయంతి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సంఘం అధ్యక్షులు కిరణ్ అన్నారు. అంబేద్కర్ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ జీవిత చరిత్రపై వక్తృత్వం పోటీలు, జ్యోతిరావు పూలే జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నియోజకవర్గం స్థాయిలో ఏర్పాటు చేయగా విద్యార్థులు హాజరై వారి ప్రతిభను కనపరిచారు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 5,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,116 రూపాయలు, తృతీయ బహుమతి 2,116 రూపాయలు అందజేయడం జరుగుతుందని కమిటీ వారు తెలిపారు. అద్దంకిలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ, ఎస్ఏ రైటింగ్ అండ్ డిబేట్ కాంపిటీషను అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్కి అద్దంకి చుట్టుపక్కల గ్రామాల నుండి, నియోజకవర్గ స్థాయిల నుంచి విద్యార్థులు అందరూ కూడా ఎస్ఏ రైటింగ్, డిబేట్లో పాల్గొని బాగా ఎగ్జామ్ కూడా రాశారు. అంటే జాతీయ నాయకుల యొక్క హిస్టరీ, మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క చరిత్ర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర గురించి వాళ్ళు ఎస్ఏ రైటింగ్ డిబేట్ చేయడం చాలా అభినందనీయం. కాబట్టి వాళ్ళకి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్కూలు ప్రధానోపాధ్యాయ హెడ్ మాస్టర్ గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిబేట్కి జడ్జిలు వ్యవహరించిన బండారు ఆనందరావు గారికి, అదేవిధంగా వీరు మాస్టర్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ సార్కి, అదేవిధంగా కొమ్మల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా అంకమరావు సార్కి, అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా, శంకరరావు సార్కి, ప్రతి ఒక్కరికి కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎస్ఐ రైటింగ్కి ఎగ్జామినర్గా వ్యవహరించిన నేతల పూర్ణచంద్రరావు గారికి, కంకణాల శ్రీకృష్ణ గారికి, అంకమరావు గారికి, అదేవిధంగా కొంగల శ్రీనివాసరావు గారికి అందరూ కూడా ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఎగ్జామ్ అనేది బాగా విద్యార్థులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం బాగుంది, బాగా రాశారు కూడా ఎగ్జామ్ కూడా. వీళ్ళందరూ కూడా ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళకి, విజేతలైన వాళ్ళకి కూడా క్యాష్ ప్రైజులు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి బంగ్లా రోడ్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర బహిరంగ సభ ద్వారా వాళ్ళకి బహుమతులు బహుకారం ఉంటుంది. Jyotirao Phule. Jyotirao Phule full name Jyotirao Govindra Phule. Jyotirao Phule, also known as Mahatma Phule. Jyotirao Phule born on 11th April 1827 in Satara Jilla in Maharashtra. He was Indian social activist. Is also writer. For his father name was Govindra and mother name was Shimabai Phule. Jyotibai Phule, wife name Savitribai Phule.
Jyotirao Phule and wife Savitribai Phule established India's first school, girls 1878 in Pune. He founded Satara సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఉగాది పండుగను పురస్కరించుకుని మంగళవారం రాత్రి పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పురోహితులు పాల్గొని పంచాంగంలో రాశి ఫలాలు చదివి వినిపించారు. భక్తులు కూడా హాజరై పంచాంగం పఠనం విని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అందరికీ ఎంత మంచి జరుగుతుందని చెప్పారు. సత్యాధిపతి పొందేందు వలన ఎర్రధాన్యాలు మహాధాన్యాలు సత్యాధిపతి పొందేందు వలన శనగ మిర్చి మొదలు పంటలు బాగా పండుతాయి. ఎర్రని భూముల్లో పంటలు సమృద్ధిగా పండుతాయి. అదేవిధంగా ధాన్యాలు తెగులైనందువలన గోవులు సమృద్ధిగా పాలిస్తాయి. దేశంలో చూడడానికి పురుషంగా ఉంటుంది. గోధుమలు వరి తృణధాన్యాలు బాగా ఫలిస్తాయి. ధాన్యం ధర కాస్త పెరుగుతుంది. అర్ధాధిపతి తెలియని ఇక గ్రహణాల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం గ్రహణాలు ఒకప్పటికి మన దేశంలో కనపడేటువంటి ఏ గ్రహణము కూడా లేదు. కాబట్టి గ్రహణాలు అనేటువంటి ఈ సంవత్సరం మనకి మన భారతదేశానికి ఏమి కనిపించవు. ఇక పుష్కరాల విషయానికి వచ్చేసరికి ఈ సంవత్సరం రాజుపోయేటువంటి ఈ బృహస్పతి దేవపోయేటువంటి బృహస్పతి వృషభరాశిలోకి 1/5/2024 మధ్యాహ్నం 12:30 ప్రవేశిస్తున్న కారణంగా నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇవి 1/5/2024 నుంచి 12/5/2024 వరకు 12 దినాలు. పుష్కరం అనేది 12 రోజులు. ఈ 12 రోజులు మనకి నర్మదా నది పుష్కరాలు అనేది జరుగుతాయి. అసలు నర్మదా నది అనేటువంటిది మార్కండేయ పురాణంలో భూమిని శరీరంతో ఉద్భవించిందిగా చెప్తారు. అందుకే ఈ నదికి రుద్రకన్య అని కూడా పేరు ఉంది. ఈ నర్మదా నదిలో స్నానం చేసేటువంటి వారు మధ్యప్రదేశ్లోని ఇందోర్ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కడ వెళ్ళి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కూడా ఈ నర్మదా నదిలో కనుక మనకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్లోని ఇందోర్ అయితే ఓంకారేశ్వర అనమాట. అక్కడే మనకి నర్మదా నది ప్రవహిస్తూ ఉన్నది దాని దగ్గరలో. ఆ తర్వాత ఇందోర్ మధ్యప్రదేశ్లో ఇందోర్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఆ తర్వాత పండుగ విషయానికి వస్తే ముఖ్యంగా ఇవాళ ఉగాది తర్వాత మనకి ముఖ్యమైనటువంటి ఏప్రిల్ 17వ తారీఖున శ్రీరామనవమి, ఏప్రిల్ 23వ తారీఖున ఒంటిగంట సీతారామ కళ్యాణోత్సవం, మే 10వ తారీఖున అక్షయ తృతీయ, మే 12వ తారీఖున శంకర జయంతి, మే 23న వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ కూడా అంటాం, జూన్ 1వ తారీఖున హనుమ జయంతి, జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి, జూలై 21న వ్యాస పూర్ణిమ, ఆగస్టు 19వ తారీఖు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.